హలో ఎవ్రీవన్, టుడేస్ టాపిక్ ఈజ్ బ్లడ్. బ్లడ్ అనేది ఒక ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. మీన్స్ అదొక లిక్విడ్ రూపంలో, ఒక ద్రవ రూపంలో మన బాడీ అంతా ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్కి కనెక్షన్ని, కావాల్సిన అన్ని వేస్టెస్ని అక్కడ నుంచి రిమూవ్ చేసి వేస్ట్ ఆర్గాన్స్కి పంపించడం, అండ్ న్యూట్రియంట్స్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతాయో ఆ ఆర్గాన్స్ నుంచి హోల్ బాడీకి ఆ న్యూట్రియంట్స్ని అందించడానికి ఒక ప్రవాహంలాగా, ఒక లిక్విడ్ రూపంలో మన బాడీలో ఫ్లో అవుతూ ఉంటుంది. ఒక మనిషిలో వాళ్ళ బరువులో 7%, వాళ్ళ బాడీ వెయిట్లో 7% బ్లడ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 72 కేజీలు ఉన్న వ్యక్తిలో 5.6 లీటర్ల బ్లడ్ ఉండిద్ది. అంటే మన బాడీ వెయిట్ని బట్టి అందులో 7% బ్లడ్ ఉండిద్ది అన్నమాట. ఫంక్షన్స్ ఆఫ్ ద బ్లడ్ యొక్క విధులు చూసుకుంటే, ఇట్ మెయింటైన్స్ ద ఇంట్రాసెల్యులర్ హోమియోస్టాసిస్. ఇంట్రాసెల్యులర్గా బ్యాలెన్స్ని మెయింటైన్ చేసిద్ది. అంటే ఇప్పుడు మనం పీల్చుకున్న ఆక్సిజన్ లంగ్స్లోకి వెళ్ళిద్ది, ఊపిరితిత్తుల ద్వారా అన్ని బాడీ పార్ట్స్లోకి, అన్ని సెల్స్లోకి ఆక్సిజన్ సప్లై చేయబడిద్ది. అలాగే మనం తీసుకుంటున్న ఫుడ్లో డైజెస్ట్ అయిన తర్వాత ఆ న్యూట్రియంట్స్ ప్రతి సెల్కి, మరి ఫుడ్ అవసరం కదా, అది ఏ ఫామ్లో డైజెస్ట్ అయిన తర్వాత మనం కాంప్లెక్స్గా తీసుకున్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ లాగా చేంజ్ అవుతాయి. వాటిని ఎవ్రీ సెల్కి, ప్రతి సెల్కి అందేస్తుంది అన్నమాట. అలాగే ఆ సెల్స్ దగ్గర ఫామ్ అయిన కార్బన్ డైఆక్సైడ్, అంటే మరి అది వేస్ట్ని రిలీజ్ చేస్తుంది. ఫుడ్ తీసుకున్నాక వేస్ట్ రావడం అనేది కంపల్సరీ కదా. సో అక్కడ ఫామ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ వేస్టెస్, ఆ వేస్టెస్ ఏంటి, నైట్రేట్స్, క్రియాటినిన్ అండ్ ఆల్సో న్యూక్లిక్ యాసిడ్స్ లాంటి డిఎన్ఏ ఫామ్ అయ్యేటప్పుడు కూడా కొన్ని న్యూక్లిక్ యాసిడ్స్ వేస్ట్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ వేస్ట్లన్నిటిని కూడా ఎక్కడికైతే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్లోకి సప్లై చేస్తుంది. ఈ వేస్ట్ అన్నీ మన ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ ఉంటాయి కదా, విసర్జన ఉన్న ఆర్గాన్స్ దగ్గరికి పంపించేస్తుంది అన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ ఇంట్రాసెల్యులర్ కమ్యూనికేషన్. లైక్ ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ఇలా గ్లాండ్స్ ఉంటాయి మన బాడీలో. ఆ గ్లాండ్స్ నుంచి హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఆ గ్లాండ్స్ నరాల ద్వారా అన్ని బాడీస్కి ఏం సప్లై చేయవన్నమాట. దానికోసం అవి బ్లడ్లోకి డైరెక్ట్గా హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ హార్మోన్స్ అనేవి ఏ ఏ ప్రదేశాల్లో, అంటే ఏ ఆర్గాన్ దగ్గరికి వెళ్ళి యాక్ట్ చేయాలో అక్కడికి బ్లడ్ ద్వారా పంపించబడుద్ది అన్నమాట. బ్లడ్ ఇలాంటి ఫంక్షన్ కూడా చేసిద్ది. అలాగే ప్రొటెక్షన్ అండ్ డిఫెన్స్. బ్లడ్లో రక్త కణాలు ఉంటాయి, అందులో తెల్ల రక్త కణాలు, అందులోనూ మెయిన్గా న్యూట్రోఫిల్స్ అనేవి డిఫెన్స్, ఒక పోలీస్ లాగా మన బాడీలో పనిచేసి ఏదైనా మనం తెలుసుకున్న ఫుడ్లో కానీ, మనం పీల్చిన గాల్లో కానీ, ఏదైనా ఫారిన్ బాడీ అంటే ఏదైనా మనకి డిసీజ్ కాజ్ చేసేది, రోగాలు కలిగించేది ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఈ న్యూట్రోఫిల్స్ అనేవి వాటితో వెళ్ళి ఫైట్ చేసి వాటిని చంపేసి మళ్ళీ హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇది కూడా బ్లడ్ ద్వారా జరిపించబడుతుంది. సెల్ఫ్ రిపేర్ మెకానిజం. బ్లడ్లో ఉన్న కణాల్లో ప్లేట్లెట్స్ అని ఒక రకం ఉంటాయి అన్నమాట. ఈ ప్లేట్లెట్స్ బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి, అంటే ఇప్పుడు ఎక్కడైనా మనకి లోపల ఇంజ్యూరీ జరిగిద్ది, బయట జరిగిన ఇంజ్యూరీస్ మనం మాన్పించుకుంటాం ఎలాగోలా ఆయింట్మెంట్ పెట్టి ఏదైనా. సో అప్పటికైనా బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండాలి కదా. ఆ రక్తం అంతా అలా పోతే బాడీలో నుంచి వేస్ట్ అయిపోద్ది. అప్పుడు మనమే షాక్లోకి వెళ్ళిపోతాం. సో అందుకని చెప్పి ఈ ప్లేట్లెట్స్ అనేవి క్లాట్ చేస్తాయి ఆ బ్లడ్స్ని, ఒక ఫ్రేమ్వర్క్ లాగా ఫామ్ చేసి బ్లడ్ అనేది పోకుండా క్లాటింగ్ క్యాస్కేడ్ని మెయింటైన్ చేస్తాయి అన్నమాట.